హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్పై లోటస్ డిజైన్ మేకింగ్. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, డిజైన్ క్లియర్గా అర్థమవుతుంది. బ్యాంగిల్ డిజైన్కి కావాల్సిన మెటీరియల్ ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టుకున్న బ్యాంగిల్, గోల్డ్ కలర్ మూన్స్, 8K ఐ షేప్ మెరూన్ పెరల్స్, 3mm సిరామిక్ గోల్డ్, ఫ్యాబ్రిక్ గ్లూ, B7000 గ్లూ పెన్. ఇక వీడియోలోకి వచ్చేస్తే బ్యాంగిల్పై ఈ విధంగా గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ వచ్చేసి కార్నర్లో అప్లై చేసుకోవాలి. దీనిపై గోల్డ్ కలర్ మూన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా కాస్త గ్యాప్ ఇచ్చి స్టిక్ చేసుకుంటే డిజైన్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా మూన్స్ని కాస్త కిందకి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ చుట్టూ స్టిక్ చేసుకోవాలి. నేను బ్యాంగిల్ చుట్టూ స్టిక్ చేసుకొని చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. మొత్తం మూన్స్ ఒకటే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఒకటే విధంగా స్టిక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ బ్యాంగిల్ కూడా ఆర్డర్ బేస్ మీద రెడీ చేశాను. లాస్ట్ పోస్ట్ చేసిన బ్యాంగిల్ సెట్తో పాటు ఇది కూడా ఆర్డర్ పెట్టారు వాళ్ళు. ఇవి కూడా మట్టి గాజులు యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని ఐ షేప్ పెరల్స్ని స్టిక్ చేసుకోవాలి. మిడిల్ వన్ వచ్చేసి స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. 2 మూన్స్కి మిడిల్లో కరెక్ట్గా వచ్చేలా చూసుకొని స్టిక్ చేసుకోవాలి. కార్నర్లో వచ్చే పెరల్స్ కాస్త క్రాస్గా స్టిక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్లవర్ షేప్ కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఇదే విధంగా మళ్ళీ ఇంకొక ఫ్లవర్ చూపిస్తాను మీకు. మూన్కి గ్యాప్ ఇచ్చి స్టిక్ చేసుకోవడం వల్ల ఫ్లవర్ కరెక్ట్ షేప్లో వస్తుంది. ఈ విధంగా 2 మూన్స్కి మిడిల్లో కరెక్ట్గా ఐ షేప్ పెరల్ని స్టిక్ చేసుకోవాలి. ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం రెడీ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ చేసి బ్యాంగిల్ చూపిస్తాను. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం రెడీ చేసుకున్నాను. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మనకి డిజైన్ నీట్గా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి B7000 గ్లూని పెరల్స్పై అప్లై చేసుకోవాలి. ఈ విధంగా గ్లూ అప్లై చేసుకున్నాక ఐ షేప్ పెరల్ని స్టిక్ చేసుకోవాలి. ఈ పెరల్స్ని కాస్త క్రాస్గా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా కాస్త క్రాస్గా స్టిక్ చేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్ కరెక్ట్గా వస్తుంది. మూన్స్ పైన 3mm సిరామిక్ గోల్డ్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ చేసుకోవాలి. B7000 గ్లూ అయితే కాస్త ఎక్కువగానే అప్లై చేసుకుంటే మనకి ఫ్లవర్ స్ట్రాంగ్గా వస్తుంది. మిడిల్లో ఉన్న పెరల్ కనిపించేలా పైన ఉన్న పెరల్స్ని క్రాస్గా స్టిక్ చేసుకుంటే ఫ్లవర్ షేప్ కరెక్ట్గా వస్తుంది. సేమ్ ఇంకా ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయ్యాక నేను బ్యాంగిల్ చూపిస్తాను. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఫ్లవర్కి మిడిల్లో సిరామిక్ గోల్డ్ని స్టిక్ చేసుకోవాలి. దీనికి B7000 గ్లూ యూజ్ చేశాను.
ఈ విధంగా సెరామిక్స్ని స్టిక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఐ షేప్ పెరల్స్ మెరూన్ గ్లాస్ కోసం వెతికాను నేను, బట్ అవి దొరకలేదు. దానికోసమే మ్యాట్ చూజ్ చేసుకున్నాను. మ్యాట్ ఫినిషింగ్ పెరల్స్ని చూజ్ చేసుకున్నాను. వీటితో నేను డిజైన్ చేయడం ఫస్ట్ టైము. అసలు డల్గా వస్తాయో ఏమో, సరిగా వస్తాయో లేదో అనుకున్నాను. గ్లాస్ పెరల్స్ కంటే మ్యాట్ పెరల్సే చాలా డిజైన్ చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా. లాస్ట్ టైం చేసిన లోటస్ డిజైన్ కంటే ఇది ఇంకా బాగుంది. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకో బ్యాంగిల్ కూడా రెడీ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ బేస్ మీదే చేశాను. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి, నా వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. బ్యాంగిల్స్ పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి వాట్సాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.